హలో గాయస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనడాలో తెలుగు జంట. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే ఇండియన్ సూపర్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. రైట్ ఫ్రమ్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, దేవుడు పూజ సామాన్లు కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఈవెన్ కిచెన్ ఐటమ్స్ కూడా దొరుకుతుంది. కొన్నిసార్లు మనకి ఏమైనా స్వీట్స్కి ఎక్కడైనా ఎవరైనా ఇంటికి వెళ్ళాలన్నా కూడా స్వీట్స్ సడన్గా ఏమైనా లేదు అన్నా కూడా ఇక్కడ తీసుకొని కూడా పోవచ్చు. అవన్నీ మేము మీకు లోపలికి పోయి చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా రండి. ఇండియన్ సూపర్ మార్కెట్ అయితే మేము ఉండే ప్లేస్లో లేవు. ఏషియన్ జీ మార్ట్ అని ఒకటి ఉంది, కానీ అక్కడ మనకు అన్ని ఐటమ్స్ దొరికేలేదు, మెయిన్లీ వెజిటేబుల్స్. సో మేము 2 weeks వన్స్ అన్నా ఇక్కడ కిచెనర్కి ట్రావెల్ చేస్తాము, విచ్ ఇస్ లైక్ 40 minutes మా ప్లేస్ నుంచి ఈ సూపర్ మార్కెట్కి. ఇంకా ఎంట్రన్స్లోనే మనకి ఇట్లా స్వీట్స్, ఇట్లా ఆఫర్స్ ఉండేది, బిస్కెట్స్ అవన్నీ ప్రొజెక్ట్ చేసేస్తారు. ఇంకా రైట్ సైడ్కి పోతే మనకి ఇట్లా వెజిటేబుల్ సెక్షన్. ఇంకా అక్కడ దొండకాయ, పచ్చిమిరపకాయలు, బ్రింజాలు, బీన్స్, చిక్కుడుకాయలు, అన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇండియా నుంచి మొత్తం ఇంపోర్ట్ చేసుకుంటారు. కొన్ని ఫ్రెష్ ఉంటాయి, కొన్ని ఫ్రెష్ ఉండలేదు. ఇంకా మ్యాంగోస్ కూడా ఉన్నాయి. ఇంకా అవి చూసింది అబ్బా తీసుకోనాలా అనిపించింది. సరే అది లేటర్గా చూద్దాంలే తీసుకోవాలన్నా వద్దా అనేసి ఇంకా అట్లే ముందుకు పోతే ఇంకా అవి టమాటోస్ కనిపించినాయి. ఇంకా ఆ బ్యాగ్ ఏమంటే ఇట్లా కవర్స్ లాగా ఉంటుంది. ఆ కవర్స్లో మనం పెట్టుకునేయచ్చు ఏమేమి కావాలో అవి. వేరే దగ్గర ఇస్తారు కానీ ఫ్రెష్ కోలో అంతా కొంచెము ప్లాస్టిక్ కవర్ లాగా ఉంటుంది. అది చాలా మెలీస్గా ఉంటుంది, దాంట్లో ఇట్లా తీయాలంటేనే కష్టము. కానీ నాకు ఇండియన్ సూపర్ మార్కెట్లో ఇవి బాగా అనిపిస్తుంది. ఆ బ్యాగ్స్ అయితే మంచిగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ అంతా జింజర్స్, క్యాబేజ్, కానీ కాస్ట్ అంటే ఆబ్వియస్లీ ఇంపోర్ట్ ఛార్జెస్ ఉంటుంది కాబట్టి ఇంకా అంతా ఎక్కువనే ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి రైస్ బ్యాగ్ సెక్షన్. అన్ని టైప్స్ ఆఫ్ రైస్ ఉంటుంది, బ్రౌన్ రైస్, వైట్ రైస్, రైస్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి కదా. ఇంకా అవన్నీ విత్ బ్రాండ్స్, డిఫరెంట్ బ్రాండ్స్ మనకు అక్కడ ఉంటుంది. ఇంకా అట్లే ముందుకు వస్తే అక్కడ పప్పాయ, మళ్ళీ వచ్చేసి ఎల్నీరు అంటాం కర్ణాటకలో, ఇంకా తెలుగులో ఏమో కొబ్బరి బోండా అంటారు. అది ఒక్కటి వచ్చేసి 180 rupees. ఇంకా అది వచ్చేసి దోసకాయ అటు సైడ్, ఇది వచ్చేసి ఎండు కొబ్బరి చిప్ప, ఇంకో ఇది వచ్చేసి కోకోనట్. ఇది నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసింది, 46K వచ్చిండే నాకు హైయెస్ట్ వ్యూస్. ఇంక ఇది వచ్చేసి ఇట్లా ర్యాప్ చేసి ఉంటారు జుట్టు అంతా తీసేసి. ఇంక ఇవన్నీ ఆ సెక్షన్. గోంగూర లీవ్స్ అప్పుడు నేను ఒక వీడియో చేశాను కదా నాన్న, అప్పుడు 10K వ్యూస్ పోయింది. సో ఇదే గోంగూర. చందు మింట్ తీసుకుంటున్నారు ఒక కట్ట వచ్చేసి $1.19, అంటే ఆల్మోస్ట్ 70 rupees అనుకోండా. సో మనకి ఇట్లా కూడా వెల్లుల్లి ఇట్లా కూడా దొరుకుతుంది. ఇవి వచ్చేసి బెండకాయలు. మనకి మునగాకు లీవ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మన ఇట్లా షుగర్ ఉంటారు కదా, వాళ్ళు చాలా మంచిది అంటారు. ఇది కూడా $8.49 అట్లా ఉంది. ఇంక ఇదంతా వంట సామాన్లు మనకి అన్నీ దొరుకుతుంది. రైట్ ఫ్రమ్ గ్లాసెస్ కానీ, స్పూన్స్ కానీ, ప్లేట్స్ కానీ, అన్ని ఐటమ్స్ ఉంటుంది. కానీ అంతా కాస్టే. మనకి ఈవెన్ చపాతీవి ఇట్లా చపాతీ చేసేకి అది కూడా ఉంది. మళ్ళీ ప్లేట్స్, ఇది వచ్చేసి చిన్నప్పుడు అట్లా టిఫిన్ ప్లేట్స్ ఉండేది కదా అది. ఇంకా వాటర్కి రిలేటెడ్ మగ్స్, ఇట్లా ఐటమ్స్ అన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి. కానీ అంతా కాస్ట్లీనే. ఒక పెన్నం వచ్చేసి ఒక 1200, 2000. ఇంకా కొన్ని పెద్ద పెద్ద పాత్రలు కావాలంటే ఆల్మోస్ట్ మనకి 3000, 5000, 6000 అంత రేట్లో ఉండేవి కూడా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఇట్లా కుకింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇక్కడ ఉండేవన్నీ. ఇట్లా బిర్యానీకి సంబంధించినవి అన్నీ ఉంటాయన్నమాట. జీలకర్ర కానీ, మనకి ధనియాల పొడులు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇట్లా ఇన్స్టెంట్ ప్యాకెట్స్, మసాలా ప్యాకెట్స్, ఇంగువ, మళ్ళీ బేకింగ్ సోడా, ఇట్లా పౌడర్స్, ఇట్లా రిలేటెడ్ అంతా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా మనకి ఇవి కూడా ఉన్నాయి, సాల్ట్ కూడా. సో మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, ఇట్లా డ్రై ఫ్రూట్స్ కానీ, పల్లీలు. మనకి పల్లీలు కావాలన్నా, నాకు గ్రౌండ్నట్స్ కావాలి, అదొక తీసుకో. ఇంకా అయితే చింతపండు, ఇట్లా కూడా సీడ్లెస్ కూడా ఉంటుంది. ఇంక వచ్చేసి టాంబ్రిన్ పౌడరు. ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్ సెక్షన్, అన్నీ ఉన్నాయి. బాగా స్టాకప్ చేశారనమాట ఫుల్. ఇవి వచ్చేసి బిర్యానీ మసాలా పౌడర్స్. సో మ్యాంగోస్ కూడా ఉన్నాయి.
అంతా చాలా ఇంపోర్ట్ చేస్తున్నారు, కానీ కాస్ట్ అయితే చాలా ఉంది. ఒక బాక్స్కి $31.99. బిస్కెట్స్ లేకుండా టీ లేదు, టీ లేకుండా బిస్కెట్స్ లేదు. మేము ఎప్పుడు ఇట్లా సూపర్ మార్కెట్కి వచ్చినా కూడా కంపల్సరీ చందు బిస్కెట్స్ తీసుకుంటారు, అది కూడా పార్లేజీనే, చాలా ఇష్టపడతారు ఇట్లా టీకి. ఇంక ఇక్కడ వచ్చేసి అన్నీ దొరుకుతుంది మనకి బిస్కెట్స్, అన్ని టైప్స్ ఆఫ్ బిస్కెట్స్, ఇంకా కొత్త ఫ్లేవర్స్ కూడా కొన్ని దొరుకుతాయి. కానీ ఏమంటే అంతా కాస్టే. ఆ గుడ్ డే బిస్కెట్ అయితే మన 10 రూపీస్ ఏమో ఉంటుంది, ఇక్కడ వచ్చేసి అది 80 రూపీస్ 90 రూపీస్ ఒక్క గుడ్ డే బిస్కెట్. సో అంతా డబల్ ట్రిపుల్ రేట్స్ ఉంటాయి మనకి బిస్కెట్స్ మాత్రము. తీసుకుందామా కర్డ్? ఇదైతే బెస్ట్ 2 kgs కర్డ్, మాకు చాలా రోజుల వరకు వస్తుంది ఇదైతే. మాకు పన్నీర్ కావాలి నాన్న, పన్నీర్ ఒక తీసుకుందామా? సో పన్నీర్ తీసుకోవాలి, యాక్ తీసుకోవాలో తెలీదు, ఏదో ఒక తీసుకుందాం. ఇది తీసుకుందాం చెన్నై. ఇంక వచ్చేసి బ్యాటర్స్, దోశ ఇడ్లీ బ్యాటర్స్. సో ఇది వచ్చేసి పానీపూరి. సో ఇట్లా డబ్బాలో అమ్ముతారనమాట, మనకి మసాలా పౌడర్ కూడా ఉంటుంది, మంచిగా తినొచ్చు. ఎప్పుడైనా బోర్ అనిపిస్తే ఇట్లా చేసుకొని తినొచ్చు. ఇట్లా దేవుడికి ప్రసాదాలు పెట్టచ్చు. ఇక్కడికి వస్తే ఏమో మనకి ఇక్కడ మొత్తం ఇట్లా దేవుడికి రిలేటెడ్ ఆయిల్స్, ఇట్లా దీపానికి పూజకి ఆయిల్ ఇట్లా ఉంటుంది అనమాట. మేము యూజువల్లీ ఇది తీసుకుంటాము చిన్నది, ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ తీసుకోవచ్చు. ఇప్పుడైతే చిన్నది తీసుకుంటున్నాం దీపం ఆయిల్. నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇది ఎక్స్పీరియన్స్ అయింటారు. చిన్నప్పుడు మన మమ్మీలు వచ్చేసి కొన్ని ఐటమ్స్ తీసుకోరా అని చెప్తారు కదా మనకి, ఇట్లా కిరాణా షాప్లో కొన్ని ఐటమ్స్ చెప్తారు, దాంట్లో కొన్ని మనం మర్చిపోయి ఉంటాం, మళ్ళీ ఇంటికి వాపస్ వచ్చి మళ్ళీ అడిగి మళ్ళీ పోయి తీసుకొని వచ్చేవాళ్ళం కదా. మేము కూడా అంతే, ఎప్పుడు అంతే. నేను సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు ఇప్పటికీ అది రిపీట్ చేస్తూ ఉంటాను. అక్కడ పోయేదే వేరే ఏదో కొనేకి, అది కాకుండా వేరేదన్నీ కొనుక్కొని వస్తాము. ఎంతమంది ఇట్లా చేసి ఉంటారు అనేసి కమెంట్లో చెప్పండి. పెండ్లయ్యి 1.5 year అవుతుంది, నాకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ బ్యాలుల్లో. కర్ణాటక సైడ్ బ్యాలులు అంటారు, ఆంధ్రలో పప్పులు అంటారు. ఎక్కడ తెలుసా నాకు మెయిన్గా కన్ఫ్యూజ్ అయ్యేది, ఈ కంది బ్యాలు మళ్ళీ వచ్చేసి తాలింపుకి పోపులు వేసుకుంటారు కదా మనము, దానికైతే ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎంతమంది మీలో అట్లా కన్ఫ్యూజ్ అయ్యిండారు నాకు చెప్పండి. ఇంక ఇక్కడ వచ్చేసి అంత దేవుడు సామాన్లు దొరుకుతుంది, అంటే ఇట్లా సాంబ్రానికి, మంగళారతికి, ధూపంకి, పసుపు కుంకుమ ప్రతి ఒక్కటి దొరుకుతుంది, ఆయిల్ది, అట్లా దేవుడు డబ్బాలు కూడా దొరుకుతాయి. కానీ అంతా కాస్ట్, అంతా ట్రిపుల్ అట్లా ఉంటుంది. నేను ఎప్పుడు ఇక్కడ ఏం కొనలేదు, నేను ఒకవేళ కొన్నా కూడా ఆయిల్ మళ్ళీ వచ్చేసి కర్పూరం అట్లా కొంటాను. ఇంకంతా ఇండియా నుంచే నేను తెప్పించుకొనేసినాను దేవుడు సామాన్లు. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను ఇండియన్ సూపర్ మార్కెట్ వాళ్ళు తులసి ప్లాంట్ కూడా పెట్టేది. ఇంకా అక్కడ వచ్చేసి మన దేవుళ్ళ ఫొటోస్ ఉంటాయి, అన్ని దేవుళ్ళది ఉంటాయి. ఇంకా కార్లో పెట్టుకునే చిన్న చిన్న బొమ్మలు, మళ్ళీ వచ్చేసి కార్లో పెట్టే హ్యాంగర్స్. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏమంటే ఇక్కడ మనకి బ్లౌజ్ పీసెస్ దొరుకుతుంది, బ్యాంగిల్స్ కూడా దొరుకుతుంది. ఇంక ఇది వచ్చేసి డెకరేటివ్ హ్యాంగింగ్స్, ఇట్లా ఇంటికి ఫ్రంట్లో వేసుకొనేకి. ఇంకా అట్లా దేవుడు అన్నీ ఉన్నాయి. ఇండియాలో ప్రతి ఒక్కరి ఇంట్లో మనకి తులసమ్మ ఉంటుంది, అట్లా పూజ చేసుకుంటాం ఫ్రైడే. నాకు అట్లా సెంటిమెంట్ ఉంటుందన్నమాట. ఇక్కడైతే అసలు ఏమీ లేదు, నాకు చాలా బాధ అనిపించేది. ఫేస్బుక్లో ఇట్లా తులసి ప్లాంట్స్ని అమ్ముతారు, కానీ అది వచ్చేసి $10 ఉండేది, అంటే $10 అంటే 600 రూపీస్. నేనైతే షాక్ అవుతుంది, ఏమరా ఒక మొలకకి 600 రూపీస్. అదే మన ఇండియాలో అయితే ఎవరైనా పక్కింట్లో పోయి ఒక మొలకని ఇట్లా తీసుకొని వచ్చి కూడా మనం మనము పూజించుకునే వాళ్ళము. కానీ ఇక్కడ చూసిందే నాకు ఎంత హ్యాపీ అయిపోయిందంటే అంత హ్యాపీ అయ్యా. ఫైనల్గా నేను తులసిని తీసుకొని వచ్చేసిన ఇంటికి. నేను నవరత్నం ఆయిల్ అని చెప్తుంది, అందుకే చందు ఫుల్ నవ్వుతా ఉన్నారు. అది వీడియో పెట్టొద్దు, కామెడీ అయిపోతాం అని అంటా ఉండరు. ఇంకా కౌంటర్ దగ్గర ఇట్లా రబ్బర్ బ్యాండ్లు, క్లిప్స్, మళ్ళీ కాజల్ కూడా అమ్ముతా ఉన్నారు. అన్ని ఐటమ్స్ మన రైస్ బ్యాగ్. ఫైనలీ గ్రాసరీ షాపింగ్ అయిపోయింది. ఇంకా చందు మొత్తం ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉన్నారు బ్యాగ్స్లో. ఇంకా ఆయన పోయి కార్లో పెట్టేస్తారు. ఇంకా వచ్చేసి ఎన్ని వీక్స్కి వస్తుంది అనుకుంటున్నారు, హార్డ్లీ 2 weeks లేకపోతే 3 weeks వరకు ఇట్లా మేనేజ్ చేయగలము. మళ్ళీ షాపింగ్ చేయాలా. జస్ట్ ఆ 3 weeksకి మాత్రమే మాకు ఎంత అయింది అనుకుంటున్నారు బిల్లు, 6500 అట్లా అవుతుంది. అది ఎట్లయిపోతుందో తెలియదు. అది
నేను వీడియో స్టార్టింగ్లో చెప్తుంది కదా మనకి ఇక్కడ స్వీట్స్ కూడా దొరుకుతుంది అనేసి, చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ దొరుకుతుంది. కానీ మేమైతే కొన్ని స్వీట్స్ టేస్ట్ చేసినాం, అంతవరకు అయితే చాలా యమ్మీగా బాగుంటుంది. మేము వచ్చింది స్వీట్స్ కొనేకి కాదు, యాక్చువల్లీ మేము వచ్చింది దేనికి అంటే సమోసా తీసుకొనేకి. మేము ఎప్పుడు ఇండియన్ సూపర్ మార్కెట్కి వచ్చినా సమోసా అండ్ నాకేమో వడాపావ్ తీసుకొని మేము పోతాం. మనకి అక్కడైతే చాలా ఆప్షన్స్ ఉంటుంది, డోక్లా అనేసి వేరే వేరే ఐటమ్స్ అన్నీ ఉంటుంది. మేమైతే ఇవి 2 కంపల్సరీ తీసుకొని కార్లో పోయి తినేసి ఇంకా ఇంటికి పోతాం. సమోసా మాత్రం సూపర్ ఉండే. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కింద కమెంట్స్లో సజెషన్స్ చెప్పండి. ఇక్కడికి నా వీడియో ఎండ్ చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ హూ ఈస్ సపోర్టింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కెనడాలో తెలుగు జంట.